కలుపుకోవడానికి చూసుకుంటూ కలుపుకోవచ్చు అనమాట. మష్రూమ్ని అయితే ఇలా ముక్కలుగా కట్ చేసేసాను. ఇలా వెడల్పు గిన్నె తీసుకొని ఈ మష్రూమ్ ముక్కల్లో ఇది కార్న్ఫ్లోర్ తెలుసు కదా, మొక్కజొన్న పిండి కార్న్ఫ్లోర్ కొంచెం అంటే ముక్కలకి సరిపడా మనం చూసుకొని వేసుకోవచ్చు. నేనైతే అంచనాగా వేసేస్తున్నాను. మీకు ఏమైనా కొలత కావాలి అంటే అలా కొలత వేసేస్తే పర్ఫెక్ట్గా రాకపోవచ్చు. మీరు కలుపుకుంటూ ముక్కలన్నిటికీ పడుతుందో లేదో చూసి అంత పిండి వేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి శనగపిండి, కార్న్ఫ్లోర్, శనగపిండి వేసాను కదా. పచ్చికారం, మనం ప్యాకెట్ కారం అయినా పర్లేదు, మీరు ఇంట్లో మిరపకాయలతో చేసుకుంటారు అంటే అదైనా పర్వాలేదు. పచ్చికారం, నేను కారం కొంచెం ఎక్కువ వాడేస్తాను కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. ఇంకా సాల్ట్, నేను పింక్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీకు ఏ సాల్ట్ నచ్చితే అది వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పింక్ సాల్ట్, మామూలు సాల్ట్ కూడా లేకపోతే రాక్ సాల్ట్ అయినా పర్లేదు, వాటర్లో కరిగి